అందరికీ నమస్కారం అండి. నరదృష్టి గనక తగిలినట్లయితే నాపరాయి కూడా పగులుతుంది అనే సామెత ఉంది. దీనికి ఉదాహరణగా వినాయక వ్రత కల్పంలో చంద్రుని యొక్క దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బంది పడినట్లు, అందుకే పార్వతీదేవి చంద్రుని శపించినట్లు తెలుస్తుంది. ఇలా నరఘోషకు నరదృష్టికి అనేక ఉదాహరణలను చెప్పుకోవచ్చు. నరఘోష అసలు ఏ ఏ సందర్భంలో ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేసినప్పుడు, అంటే వివాహము, గృహారంభము, గృహప్రవేశము, ఉపనయనము, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా చేసినప్పుడు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతమైన పదవులు లభించినప్పుడు నరఘోష నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది. సంతానం కలిగినప్పుడు పిల్లల మీద కూడా ఈ నరదృష్టి ప్రభావం ఉంటుంది. అందువల్లనే ఏదైనా శుభకార్యాలు చేయటానికి ముందు, శుభకార్యాలు చేసిన తర్వాత కూడా నరదిష్టి నరఘోషకు సంబంధించిన పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ నరదిష్టిని తొలగించుకోవటానికి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవటం లాంటి పనులు చేయాలి. అలాగే నరఘోష యంత్రాలను పూజించి ఇంట్లో స్థాపించుకోవటం వలన నరదృష్టి తొలగిపోతుంది. నరఘోష తగలకుండా ఉండాలంటే ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కార్యక్రమానికి ముందు, కార్యక్రమం తర్వాత దిష్టి తీయటం చాలా మంచిది. బూడిద గుమ్మడికాయతో బూడిద గుమ్మడికాయతోటి, కర్పూరము, కొబ్బరికాయతో లేదా ఉప్పు లాంటి వాటితో దిష్టిని తీసినట్లయితే ఈ నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ నెలకొక్కసారి శనివారము నిమ్మకాయ లేదా ఉప్పు, ఎండుమిరపకాయలతో స్నానానికి ముందు దిష్టి తీయించుకొని తర్వాత తలస్నానం చేసినట్లయితే నరదిష్టి బాధల నుంచి విముక్తి పొందవచ్చు. సముద్ర జలాలకు నరదిష్టిని పోగొట్టే శక్తి ఉంది. ఎప్పుడైనా వీలైనప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ సముద్ర తీరానికి వెళ్ళి ఆ జలాలను ఒక బాటిల్లో తెచ్చుకోవాలి. వ్యాపారం చేసే చోట కానీ ఇంటి పరిసరాలలో కానీ ఆ నీటిని చల్లినట్లయితే ఇంటి మీద ఉన్న దిష్టి అంతా తొలగిపోతుంది. వ్యక్తులకు ఉన్న నరదిష్టి పోవాలంటే స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణ దీపానికి ఉంది. అమావాస్య లేదా పౌర్ణమి, ఆదివారం రోజు సాయంత్ర సమయంలో సాంబ్రాణి దీపం గనక వేసినట్లయితే చాలా వరకు నరదిష్టి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంటి మీద ఉన్న దిష్టి దోషం పోవాలంటే మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి మూటగట్టి దాన్ని ఇంటి ముందు కట్టుకోవాలి. బుధవారం రోజు ఆ మూటను తెరిచి అందులో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి, లేదంటే పారే నీటిలో పడేయాలి. ఇలా ప్రతి మంగళవారం చేస్తుంటే ఇంటికున్న దిష్టి మొత్తము తొలగిపోతుంది. కొద్దిగా ఆవు పేడ తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరము, కస్తూరి, పసుపు, సెంటు కలిపి దాన్ని మంగళవారం రోజు ఇంట్లో అక్కడక్కడ చల్లాలి. ఇలా చేయటం వల్ల సమస్త దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వినాయకుడి ఆలయంలో బుధవారం రోజు కొబ్బరి చిప్పలో ఇంటూ ఆకారంలో ఒత్తులు వేసి ఆవ నూనెతో దీపం వెలిగించటం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇలా వెలిగించిన వారికి వెంటనే దిష్టి దోషం తొలగిపోతుంది. బంగాళదుంపలతో కూడా నరదిష్టిని పోగొట్టుకునే ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ఎప్పుడైనా మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఆలుగడ్డలను ఉడికించి తొక్క తీసి చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు కలిపి ఉదయం 6 గంటల నుంచి 1 గంట లోపు ఆవుకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేయటం వలన ఎంత తీవ్రమైన దృష్టి దోషమైనా సరే చాలా సులభంగా తొలగిపోతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు గనక చేసినట్లయితే నరదిష్టి బారి నుండి తప్పించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.